సరిగ్గా ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు, వర్క్ చేయలేము. అలాంటి టైంలో నాకు 6 months వ్యాక్యూమ్ వచ్చింది. ఎవరితో వర్క్ చేయాలి, ఏం చేయాలి, ఏం అర్థం అవ్వలేదు. అలాంటి టైంలో నేను చాలా ఇరుగ్గా ఉండి ఒక్కడిని అసలు ఏం చేయాలి, నెక్స్ట్ ఉండగలమా లేదా ఏంటనే టైంలో వంశీ వచ్చి మీకు 6 నెలలు ఇంట్లో ఉన్న చాలు, నోరు మూసుకున్నాడు ఆఫీస్కి అని చెప్పి అనిల్ గారు ఆఫీస్కి తీసుకెళ్ళి నాకు మళ్ళీ రైటింగ్ ఆపర్చునిటీ ఇచ్చి ఆల్మోస్ట్ లైక్ 3.5 years నేను వంశీతో వర్క్ చేసి. సో మా జర్నీ చాలా బ్యూటిఫుల్ జర్నీ. నాట్ ఓన్లీ వర్క్ అని కాదు, మోర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మేము మేము డిస్కస్ చేసుకునే సినిమా గురించి బెస్ట్ మెమరీస్ విత్ వంశీ. లవ్ యూ వంశీ, మీకు కూడా థ్యాంక్స్ చెప్పను. అండ్ కమింగ్ టు యాక్టర్స్, ఫస్ట్ నేను రాశితో స్టార్ట్ చేస్తుందా. చాలా మంది అంటే భయపెట్టారు నన్ను, ఏంటి హీరోలతో సినిమాలు చేస్తారు కదా జనరల్ గా, మీరేంటి హీరోయిన్ తీసుకొచ్చి సినిమా చేస్తే హిట్ అయిపోద్దా అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి అని. సో నేనేమంటానంటే, మీకు తీసే దమ్ము లేనప్పుడు మాకు తీసే దమ్ము ఉన్నప్పుడు మమ్మల్ని తీయమండి. సో ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక పార్ట్ బ్రేకింగ్ థింగ్ అంటే ఒక హీరోస్ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు, ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫీలింగ్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయాలి. 2026 లో కూడా ఇంకా హీరోయిన్ ఒక జెండర్ బయాస్ లో మనం ఉన్నామంటే మనం ఏ పొజిషన్ లో ఉన్నామో ఆలోచించుకోండి. ఎందుకంటే మనం ఒక సినిమా చూసినప్పుడు ఆ కంటెంట్ ఎంత రీచ్ అయింది, ఎంత ఎంగేజింగ్ గా ఉంది, మనం పెట్టిన టికెట్ కి ఎంత వర్ది అనేది చూడాలి తప్ప హీరో చేసిందా హీరోయిన్ చేసిందా. ఆబ్వియస్లీ నాకు తెలుసు, నాకు ఫేవరెట్ హీరోస్ అందరూ ఉన్నారు. బట్ ఒక కథ చెప్పడానికి ఎప్పుడు మూల కారణం ఒక మగాడే అవ్వక్కర్లేదు, అమ్మాయి కూడా అవ్వచ్చు, అదేం తప్పు కాదు. అండ్ సెకండ్ థింగ్, రాశిని పిక్ చేసినప్పుడు చాలా మంది చెప్పారు నాకు, మీరు తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇది చేస్తున్నారు, రాశి ఎలా సెట్ అవుతుంది, నార్త్ ఇండియన్ వైపు చాలా పెద్దగా ఉంటుంది, పప్స్ అది ఇది అని. సో నేనేమనుకున్నానంటే, సరే ఒకసారి ఆడిషన్కి వచ్చి చూద్దాము ఏంటి ఇది ఎలా అసలు పాసిబుల్ అని. బట్ తను వచ్చాక చాలా మందికి తెలీదు, రాశి ఆల్మోస్ట్ తెలుగు అమ్మాయి. ఎందుకంటే తనకు అర్థం కానిది, తనకి తెలియని ఇన్ బిట్వీన్ లైన్స్, అంటే మనం ఒక డైలాగ్ లేదు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా కూడా తను బ్యూటిఫుల్ చేస్తుంది మనం ఏం చెప్పకుండా. సో రాశి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ టు వర్క్ విత్ యూ. అండ్ ఐ రియల్లీ అడ్మైర్ యువర్ ప్రొఫెషనాలిటీ అండ్ ఐ లవ్ యువర్ వర్క్. ఇంకా ఇంకా చాలా సినిమాలు చేయాలని మన ఇద్దరం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫాల్గుని, వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్. నాకు తెలియదు యాక్చువల్గా, నేను పిక్ చేసుకున్నాక యాక్టర్ గా అప్పుడు తెలిసింది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. ఫాల్గుని యాక్చువల్గా ఇప్పటిదాకా యాక్ట్ చేయలేదు, కొరియోగ్రఫీ చేసింది. నాకు అంటే నేను ఒక క్యారెక్టర్ రాసుకున్నా రూపా అని. సో ఆ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎవరైనా గర్ల్ చాలా యూనిక్ గా ఉండాలి, అంటే కొంచెం చూడగానే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫీస్కి వచ్చినప్పుడు తానే పర్ఫెక్ట్ అనిపించింది. సో ఎప్పుడైతే ఆ యూనిక్నెస్ ఉందో తనని పిక్ చేశాను. తర్వాత చెప్పాను ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. బట్ ఆ కెమిస్ట్రీ స్క్రీన్ చాలా బాగా వర్క్ అయింది. అండ్ థ్యాంక్స్ టు యూ సునీల్ ఫర్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ శృతి, వన్ ఆఫ్ ది ఫ్రెండ్, చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా ప్రొఫెషనల్ తను కూడా. అండ్ కనిపించే అంత కామ్ అయితే కాదు. సో అదొకసారి చిన్న డిస్క్లైమర్ వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు లిరిసిస్ట్స్, కాసలు శ్యామయ్య, ఆయనతో జర్నీ నాకు చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఈ సాంగ్ అంటే సిప్పు సిప్పు గాసిప్ సాంగ్, గాసిప్ సినిమా థీమ్ మీద రాయాలి అని చెప్పినప్పుడు నాకు ఫస్ట్ మైండ్ లో ఆయన వచ్చారు. సో ఎప్పుడైతే ఆయన ఆ సాంగ్ వినడానికి ఆఫీస్కి వచ్చినప్పుడు నేను ఆయన కథ కూడా చెప్పలేదు, జస్ట్ 2 lines చెప్పాను. చెప్పగానే ఆయన హుక్ లైన్ ఇచ్చేసారు. సో విత్ ఇన్ 1 day ఆ సాంగ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మీరు ఎక్కడున్నా ఐ మీన్ లైక్ ఐ మీట్ యూ సూన్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ మా సురేష్ వెంకటరెడ్డి గారు, ఆయన 4 songs రాశారు. ఆయన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా న్యాచురల్ గా ఉంటుంది. అంటే జనరల్ గా రైటర్ అంటే కొంత ప్రాస ఏదైనా అంటే ఒక తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ ని చాలా ఎగ్జిబిట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి చెప్పాలని ట్రై చేస్తాను. తప్పు కూడా కాదు, అదొక పర్స్పెక్టివ్. బట్ ఆయన రైటింగ్ చాలా కొలోకియల్ గా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉందో అలా ఉంటుంది. అజంతా గారు సాంగ్ కానీ చిన్నపిల్లల సాంగ్ కానీ మీరు చూసారు ఆల్రెడీ.
సో థ్యాంక్ యూ సురేష్ గారు సినిమాని ఫిలిమ్స్ వర్క్ చేయాలి. అండ్ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ స్టేజ్ మీద. అండ్ మా పృథ్వీ గారు, నేను చెప్తాను మర్చిపోలేదు, ఆయన మర్చిపోను ఖచ్చితంగా గుర్తుంటారు. అండ్ నేను క్యారెక్టర్ అనుకున్నాను, రోహిత్ స్వామి క్యారెక్టర్. సో చాలా రోజులు ట్రై చేసాము ఎవరు ఇది అని. బట్ పృథ్వీ గారు చాలా చిన్న ఫిలిం అయినా, చాలా తక్కువ రోజులైనా ఆయన వచ్చి చాలా జెన్యూన్ హార్ట్ తో చాలా ఒక నోబుల్ కాజ్ కోసం చేసినట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో మరిన్ని ఫిలిమ్స్ వర్క్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ గురు, అఫ్ కోర్స్ ఎవరికైనా డైరెక్టర్ ఫ్రెండ్స్ అయిపోతారు హీరోగా. బట్ మహేష్ ఏంటంటే చాలా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్. గురు ఏంటంటే రెగ్యులర్ కలుసుకుంటాము, మాట్లాడుతూ ఉంటాడు. అండ్ మా మధ్య మంచి డిస్కషన్స్ జరుగుతుంటాయి. సో వాళ్ళిద్దరూ కూడా ఈ సినిమాలో వాళ్ళ వాళ్ళ రోల్స్ ని చాలా పర్ఫెక్ట్ గా ప్లే చేశారు. వాళ్ళ ఇద్దరిలో ఉన్న బ్యూటీ ఏంటంటే జనరల్ గా హీరోగా అవుదాం అనుకున్న వాళ్ళకి ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం లో ఒక 10 minutes ఒక 20 minutes రోల్ చేయాలంటే ఒక రకమైన ఇది ఉంటుంది, అంటే అమ్మాయి సినిమా కదా మనం ఎందుకు అని. అది కాక వాళ్ళు అంటే ఆ స్టోరీకి రెస్పెక్ట్ ఇచ్చి, ఆ కాన్సెప్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చి హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అన్నా కూడా ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేసి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇద్దరు బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి ఐడియాస్ ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి. సినిమా అప్పుడే పార్ట్ మారుతుంది, లేదంటే అది ఒక రొటీన్ దూరంగా వెళ్తుంది. అండ్ ఈ సినిమా పోస్టర్స్ అన్ని చూసారు ఇందాక మన ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడుతూ పెట్టినారు. పోస్టర్ ఎవరు తిరిగి పెట్టి సరిగ్గా పెట్టినారు. యాక్చువల్గా ఆ పోస్టర్ అలాగే డిజైన్ చేశాను నేనే, తప్పు మా పోస్టర్ డిజైనర్ కాదు. ఎందుకంటే అమ్మాయి క్యారెక్టర్, అజంతా క్యారెక్టర్ లైఫ్ ఈ సినిమాలో అప్ సైడ్ డౌన్ అవుతుంది అని చెప్పడానికి అలా చేశాను. దానికి ఒక 1 week వర్క్ చేశాము. విఘ్నేష్ పోస్టర్స్ అండ్ పోయిటిక్స్ అని ఒక కంపెనీ పెట్టాము. దాంట్లో పోస్టర్స్ లిరికల్స్ చేసే విఘ్నేష్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. మనోడు ఉన్న బ్యూటీ ఏంటంటే నేను జనరల్ గా రాత్రి పడుకోను, మనోడు కూడా నాతో పాటు 4 వరకు 5 వరకు కూర్చుని ఎన్ని కరెక్షన్స్ చెప్పినా ఎన్ని చెప్పినా, అంటే పోస్టర్ చేయడంలో ఒక డైరెక్టర్ ప్యాషన్ ఉండొచ్చు, ఎందుకంటే తనకి పేరు వస్తుంది, తన ఫిలిం ఇది. బట్ ఒక పోస్టర్ డిజైనర్ దగ్గర ఇంత ప్యాషన్, డైరెక్టర్కి ఏం కావాలంటే అది ఇవ్వాలి. అఫ్ కోర్స్ కొన్నిసార్లు విసుకుంటూ ఉంటాడు, బట్ దట్స్ ఓకే, జరుగుతూ ఉంటాయి వర్క్ లో, నేనే ఫీల్ అవ్వలే. సో వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను ఒక కంపెనీ పెట్టేశాను తను వచ్చాక 1 month కి, పోస్టర్స్ అండ్ పోలిటిక్స్ అని. సో తను ఇచ్చిన కాన్ఫిడెన్స్ అలాంటిదో మీరు ఆలోచించండి. అండ్ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది విఘ్నేష్, ఖచ్చితంగా నువ్వు డైరెక్టర్ అవుదాం వచ్చాడు, మంచి డైరెక్టర్ అవుతావు, డోంట్ వరీ, ఈ టైం మీకు వస్తుంది. అండ్ ఇంకెవరున్నారా రాలేదు, బట్ ఓకే. యాక్చువల్గా ఈ సినిమాలో ఫాదర్ రోల్ చేసిన విజయరాజు గారు, ఆయనతో మాకు చాలా మంచి జర్నీ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అండ్ కమింగ్ ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్. అండ్ మీరు చేసిన క్యారెక్టర్ మోస్ట్ రిమార్కబుల్ అండ్ వాట్ ఎవర్ యూ హావ్ పర్ఫార్మ్డ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు వాచ్ ఆన్ ది స్క్రీన్. అండ్ రవివర్మ గారు, ఆయన నాకు ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం తెలుసు. నేను కేరింత చేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ప్లేస్ లేదని బయటకి వెళ్ళిపోమన్నాను. బయట నుంచి ఉంటే ఆయన అన్నయ్య కోసం వచ్చారు, వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఆ 10 ఏళ్ళ తర్వాత ఈ సినిమా కోసం ఆయనతో మాట్లాడా, ఆయన కూడా షాక్ అయ్యి నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అని. రవివర్మ గారిది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. ఈ సినిమా స్టార్టింగ్ షాట్ రవివర్మ గారితో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ షాట్ రవివర్మ గారితో ఎండ్ అవుతుంది. సో అండ్ మోస్ట్లీ యాక్చువల్గా ఎప్పుడైనా యాక్టర్స్ కి ఒక రకమైన ఇది ఉంటుంది, అంటే ఎవరైనా చాలా సిన్సియర్ గా యాక్ట్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఏంటంటే వీళ్ళు హ్యాండిల్ చేయడం చాలా కష్టం రా, చాలా టిపికల్ యాటిట్యూడ్ ఇది అనుకుంటారు. బట్ మోర్ దెన్ దట్ అదొక కైండ్ ఆఫ్ సిన్సియారిటీ. మనం ఏంటంటే ఆల్మోస్ట్ వి ఆల్ పీపుల్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ అదర్స్ because it is difficult. People only try to judge others. It is so easy. Sadly, most of us follow the easiest path. So, నేనేంటంటే ఏ యాక్టర్ అయినా ఎప్పుడైనా ఎవరైనా అంటే నాకు సడన్గా నేను ఆలోచిస్తున్నా ఏది సెన్సార్ చేయాలి, పఫ్ సాంగ్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో
పప్పు సాంగ్ జరుగుతున్నప్పుడు రాశి సింగ్ మరియు వైభవ్ కౌండిన్య గారి మధ్య ఏం జరిగింది? చాలా మాకు చాలా సార్ మాకు ఆసక్తి కావాలి, అది రియల్ గా కాదు మాకు అనవసరం. ఎనివే సార్ మీరు ఉండాలి ఊరికే. నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ వైభవ్ కన్నా అండ్ మా ప్రొడ్యూసర్ అయితే నాకు వైభవ్ 5 years రిలేషన్. ఛాన్స్ ఇచ్చినందుకు వైభవ్ కాదు సీనియర్. థ్యాంక్ యూ వేటి గారు, డైరెక్టర్ వైభవ్ గారు, సపోర్ట్ ది టీమ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్, రాజు, చరణ్, సెలక్షన్ డిపార్ట్మెంట్, ఆర్టిస్ట్, ఆల్ యాక్టర్స్ సపోర్ట్ చేశారు చాలా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టు ఆల్ ద మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. సో గాసిప్ మూవీ గురించి చెప్పాలంటే ద ఫస్ట్ టైం ఐ హర్డ్ ద స్టోరీ ఫ్రమ్ వైభవ్ గారు, ఆ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. నాకు చాలా నచ్చింది బికాస్ ఇట్స్ అ వెరీ ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీ అండ్ ఇది యూజువల్ లైఫ్ లో అందరితో ఒకసారి లైఫ్ లో జరుగుతుంది అండ్ ఇట్స్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ us ఆల్సో. సో ఐ రిలేటెడ్ విత్ ద స్టోరీ అండ్ ఈ మూవీలో నాట్ జస్ట్ కొరియోగ్రఫీ ఐ హావ్ యాక్టెడ్ యాజ్ వెల్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఈ మూవీలో నేను రాశి's best friend character play చేశాను. I don't know if you guys know or not, but in real life also we are best friends. So yeah, so off camera and on screen off screen chemistry was on point because నాకు అసలు షూటింగ్ జరుగుతుంది అని అసలు ఫీల్ అవ్వట్లేదు. అది it was fun and it was as if we are at home. So it was a great experience. I want to thank our director Vaibhav sir, our producer Yati Garu and our DOP Satish sir. Shruti, it was great fun working with you. And coming to Rashi, so as you all know, she's a very talented actress and she's very expressive, natural kuda. In movie lo you will get to see a very different face, a different role, a different side of hers. And I'm so glad that she chose this script. You guys will watch the movie on 26th and meeku ardham avutadi. Yeah, coming to the songs, choreography I've done for 2 songs. Nenu Sunil Master kalsi chesam. ఈరోజు సునీల్ మాస్టర్ రాలేదు యాక్చువల్లీ బికాస్ హీఈస్ బిజీ ఇన్ అనదర్ షూట్ అండ్ హీఈస్ రియల్లీ సారీ దట్ హీ కుడ్ంట్ కమ్. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ ద బోత్ ఆఫ్ us. Again, thank you to Vaibhav Garu and Yati Garu that they thought that we could do it and they were confident that we can. And it was really fun working on this movie. I can't wait to watch the final product and I'm pretty sure meeku kuda chaala nachutadi. Please go watch Gossip on the 26th of June. Thank you. And Falguni inter telisaka I'm sure you are the right person to ask. But that's okay, fun. No, okay. Anything that we don't know about, we know Rashi's talented, Rashi's beautiful, like all like that. So What you guys don't know is alright. What you guys don't know is No, let them not know. no, I mean this is a good thing only. Rashi loves food. She is a secret foodie. Yeah, and she's a very funny person. She has a dark humor which sometimes lands, sometimes doesn't. That's all I can do. Thank you. storms అన్ని సైలెంట్ గా వస్తాయి అని అన్నట్టుగా ఇక్కడ సైలెంట్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియాకి అండ్ అవర్ గెస్ట్స్ వంశీ గారు అండ్ సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫేసింగ్ ద ఈవెంట్ ఆఫ్ గోసిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక 1 year బ్యాక్ వాటర్ దగ్గరికి ఆడిషన్కి వెళ్ళాను. సో దానికి ఆడిషన్ వచ్చి లైక్ కాల్ చేసినప్పుడు కాన్సెప్ట్ గురించి చెప్పారు, ఇలా గాసిప్ అనే కాన్సెప్ట్ గురించి. సో నాకు చాలా రిలేటబుల్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో గాసిప్ వల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అండ్ వేరే రీజన్ సోషల్ మీడియా వల్ల కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో గాసిప్స్ అనేవి పాజిటివ్ అవ్వచ్చు, ఒకసారి నెగిటివ్ అవ్వచ్చు. అలాగే పైగా దాని యొక్క ఇంపాక్ట్ కూడా చాలా హెవీగా ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో బాగా ఆడియన్స్ లో కూడా కనెక్ట్ అవుతుంది, రిలేటబుల్ అవుతుంది అనుకొని సో చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఈ తేజ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా వైభవ్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నా ప్రొడ్యూసర్ ఏపీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ, థ్యాంక్స్ అబౌట్. అండ్ మా హీరోయిన్ అజంతా గారు, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన తనే వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసినా కూడా తన గురించి రియల్లీ
And I congratulate you, like, Trimurtulu movie grand success అయింది, and అదే సక్సెస్ ఈ మూవీ నుంచి కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాశి, and it's really nice working with you. You're so sweet and humble. Yeah. And my DOP Satish bro, this is our second project. ఫస్ట్ కరెన్సీ తర్వాత మళ్ళీ గాసిప్. అప్పుడు అది ఓటీటీలో కూడా మంచి నేమ్ వచ్చింది, అండ్ ఇది కూడా ఇప్పుడు మనం థియేటర్కి వస్తున్నాం. హోప్ఫుల్లీ లైక్ మంచిగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి, సో దీన్ని కూడా ఇలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శృతి, హాయ్, హౌ ఆర్ యూ? అండ్ నెక్స్ట్ మా మూవీ సాంగ్స్ గురించి మాట్లాడాలి. శక్తికాంత్ కార్తీక్ గారు సార్ వచ్చారో రాజు నాకు తెలీదు. సో మ్యూజిక్ డైరెక్టర్ గా రాలేదు కానీ ఈరోజు గురుచరణ్ గారు వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ గురుచరణ్ గారు. ఒక్కసారి అందరూ సారీ, ఒక్కసారి ఒక్క స్టెప్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ, ప్లీజ్. అండి శక్తికాంత్ కార్తీక్ గారు మంచి మెలడీ సాంగ్స్ ఇచ్చారు. లైక్ ఐ వాజ్ వన్ ఆఫ్ హిస్ ఫ్యాన్. ఫిదా మూవీ దగ్గర నుంచి మంచి మెలోడీస్, అండ్ ఒకటి అజంత గారు అండ్ సిప్పు ఒకటి మీకు చూసింటే యూట్యూబ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ సాంగ్ కొరియోగ్రఫీ ఫాలోయింగ్ లైక్ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ ఫాలోయింగ్ దిస్ ఐ లైక్ ఇట్ లాట్. అండ్ సాంగ్స్ yeah. అండ్ ఆ మూవీ 26 జూన్ వస్తుందండి. ఎందుకంటే కొత్త సినిమాలు ఎప్పుడు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, అదే నమ్మకంతో చేశాము. చాలా కష్టపడ్డాము, అందరు చెప్పేది. బట్ ఎందుకంటే చిన్న సినిమా మీలాంటి మీడియా వల్లే అది బయటకు వస్తుంది. అండ్ కాన్సెప్ట్ అనేది, ఈ గాసిప్స్ అనేది మీరు కూడా గాసిప్ చేసుకుంటూ ఏదో స్ప్రెడ్ చేసుకుంటూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మహేష్ గారు, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు విఘ్నేష్ గారు, పోస్టర్స్ అండ్ మన రసం గురించి తర్వాత లాస్ట్ అంటే ఏదైనా మనం చెప్పేటప్పుడు అందులో గోడకు లేకపోతే కెమెరాకు చెప్తుంటే వాళ్ళ రియాక్షన్ మనకు తెలియదు కదా అని నేను కెమెరా పక్కన ఒక అతను నిజాన్ని కూర్చోబెట్టుకొని చెప్తుంటా. సో నవ్వడం తిట్టడం ఇలాంటివి బాగుంటాయి కదా అని. కాకపోతే అతను ఏమంటాడంటే నాకు కెమెరా అవసరం లేదు, మీరు ఎప్పటికీ చాలు కదా అంటే, నాకు కూడా కావాల్సింది అదే కదా అని చెప్పి అతని మీద కెమెరా ఉంటుంది. సో నేను ఏదో గాల్లో చేసి చెప్తున్నట్టు ఏదో ఉంటుంది అండి. ఆ గాసిప్ వచ్చింది. ఓకే, గాసిప్ అనే సినిమా ఫస్ట్ నాకు వైభవ్ గారు కాల్ చేశారు. చాలా సినిమాల నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంటాయి కదా, రకరకాల ఆఫీస్ నుంచి కాల్ వస్తుంటుంది. వైభవ్ గారు కాల్ చేసినప్పుడు ఆఫీస్కి వెళ్ళా. ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ వైభవ్ కొంచెం డిఫరెంట్ గా ఉండింది. ఏది చాలా డిఫరెంట్ గా ఒక ఏదో మంచి ఫిల్మ్స్ తయారయ్యే చోట్ల వెళ్తే ఆయన పేరు వైభవ్ అని చెప్పారు. ఓ వైభవ్ కాబట్టి వైభవ్ బాగుందేమో అనుకున్నాను. దాని తర్వాత కూర్చోబెట్టి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అది ఇది అని చెప్పి మొత్తం చెప్పారు. ఒక చిన్న ఆడిషన్ తీసుకున్నామా అన్నారు. సరే అండి అన్న. ఆడిషన్ లో ఒక 4 ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ ఎమోషన్స్ ని అడిగారు. ఏంటో ఇది, మనం ఏదో మైండ్ ఆఫ్ చేసుకొని వచ్చాము, ఈయన మేజర్ టాస్క్ ఇచ్చారు నాకు అనుకుని ఓకే ఛాలెంజ్ తీసుకొని చాలా ఇది చేద్దామని చెప్పి చేశారు. అప్పుడు ఆడిషన్ ఏదో షూటింగ్ లాగా చేశారు అనమాట. నాకు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి డైరెక్టర్ తో మనం వర్క్ చేయబోతున్నాం రా, కెరీర్ లో మార్పు రాబోతాం రా అనిపించింది. దాని తర్వాత వెళ్తూ లవ్ బ్రెయిన్ డిజార్డర్ అనే ఒక డిజార్డర్ గురించి మీరు రీసెర్చ్ చేయండి. ఇదేంట్రా బాబు అసలు ఆగట్లేదు అనుకున్నా. ఇంటికి వెళ్ళి చాలా ఆ డిజార్డర్ మీద అపరిచితుడు విక్రమ్ ఇవన్నీ చూసి నేను కూడా అలాగే మారి ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టి రకరకాలుగా చేశారు. చేసిన తర్వాత షూటింగ్ అంతా అయిపోయింది. మేము అసలు ఏమనుకున్నామంటే ఏంటి షూటింగ్ లో ఇంకా తాపు తీసేస్తారు, మామూలుగా ఉండదు, ఒక్కొక్కటి మినిమం 30 డేలలో పడేటట్టుంది, భయం వదిలేటట్టు లేరు అని. షూటింగ్ వెళ్ళడానికి, ఒక సినిమా షూటింగ్ వెళ్ళడానికి అంత భయం ఎప్పుడు పడలా. ఒక 15 రోజుల ముందే కష్టం జరిగిపోయింది. 15 డేస్ నాకు నిద్ర లేదు. ఇదే నా తాట తీసేస్తారు, నేను రోజు లేచి ప్రాక్టీస్ చేయడాలు ఇవన్నీ చేస్తుండేవాడిని. కానీ షూటింగ్ అంతా అయిన తర్వాత ఇంకా అప్పుడైపోయిందా షూటింగ్ అయిపోయిందా, వర్కింగ్ డేస్ అయిపోయాయా అని మీరు వైభవ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది అప్పుడే అయిపోయిందా షూటింగ్ చేసినట్టే లేదా
అందరూ అదే అన్నారు గురు సెట్ లో, అందరూ రాసి కూడా అదే అన్నారు, అందరూ అదే అన్నారు. అప్పుడే అయిపోయింది, అసలు మాకు నొప్పి తిరిగి తీసారేంటి అని అంటున్నారు అన్నారు. నిజంగా వైభవ్ ఎలాంటి డైరెక్టర్ అంటే ఆయన ఎవరి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎలా రాబట్టుకోవాలి, హైపర్ యాక్టివ్ గా ఉన్న యాక్టర్ నుంచి ఎలా రాబట్టుకోవాలి, రిజర్వ్ ఉన్న యాక్టర్ నుంచి ఎలా రాబట్టుకోవాలి మొత్తం ఆయన తెలుసు. అసలు ఫస్ట్ ఫిల్మ్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మే ఆయనకి. ఫస్ట్ ఫిల్మ్ కి ఇంత మెచ్యూరిటీ ఉన్న డైరెక్టర్ ఇంత చక్కగా ఆడుతూ పాడుతూ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయగలరు. సినిమా అయిపోయిన తర్వాత నాకు పర్సనల్ గా ఫోన్ చేసి గురు ట్రైలర్ వచ్చింది, గురు మంచి సాంగ్ వచ్చింది, ఒకసారి చూసి చెప్పండి ఎలా ఉంది అని చెప్పి పిలవడాలు, ఆయన యాక్టర్లకు ఇచ్చే గౌరవం అంతా చూసి ఇలాంటి డైరెక్టర్ కోసం ఏమైనా చేస్తే అని అనుకున్నాను మనసులో. తర్వాత నేను ఆయన చాలా డిస్కషన్ సినిమా గురించి చేయడం, ఆయన ఫ్రెండ్షిప్, ఆయన అసోసియేషన్ నా కెరీర్ లో రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే, ప్రొడ్యూసర్ యతి గారు ఎలా ఉండేదంటే షూటింగ్ లో, అరే మనం షూటింగ్ వచ్చామా లేకపోతే ఏదైనా పెళ్లికి వచ్చామా అనే ఫీలింగ్ లో అలాగే జాగ్రత్తలు. మీకు క్యారవాన్ బాగుంది కదండి, మీకు అనుకున్న ఫుడ్ వచ్చింది కదండి, మీరు ఈ టైంకి వెళ్ళిపోతే హాఫ్ అవర్ ఎక్స్టెండ్ ఉంటుంది కదండి, ప్రతిదీ ఆయనే ఫోన్ చేసి సార్ మీ పేమెంట్ క్లియర్ చేసాం సార్, కన్ఫర్మ్ చేయండి. అసలు ఏ ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉంటారా, ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉండాలేమో అని అనిపించింది. ఇలాంటి డైరెక్టర్, ఇలాంటి ప్రొడ్యూసర్ టీమప్ అయితే అద్భుతమైన సినిమాలు వస్తాయి అని చెప్పి నాకు నమ్మకం కలిగింది. అండ్ ఇంత సిన్సియర్ గా, ఇంత డెడికేటెడ్ గా వాళ్ళ క్రాఫ్ట్ కి న్యాయం చేసే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ రావాలి. అలాంటి వాళ్ళకి సక్సెస్ వస్తేనే నెక్స్ట్ తరాల వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గానే ఇంత డిసిప్లిన్ గా, ఇంత చక్కగా ఉంటే మనకు కూడా సక్సెస్ వస్తుంది అని చెప్పి ఒక రోల్ మోడల్ గా ఉండిపోవాలి, నేర్చుకోవాలి అని నేను చాలా సార్లు అనుకున్నాను. అండ్ గాసిప్ అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ నేను ఇంకా చూడలేదు, రోజు మాట్లాడుతున్నాను వైభవ్ గారితో కానీ ఊరిస్తున్నారు, ఇంకా చూడట్లేదు సినిమా. తర్వాత యాక్టర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఏదో పండగలాగా చేశారు షూటింగ్. మా కన్స్ట్రైంట్స్, మా టైం కన్స్ట్రైంట్ కానీ బడ్జెట్ కన్స్ట్రైంట్స్ కానీ ఉన్నా సరే ఒక లైవ్లీగా ఒక ఫిల్మ్ని చేయడం జరిగింది. అండ్ రేపు పొద్దున మీరు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అందరూ చూస్తారు, చూడాలి. ప్రతి ఒక్కరు మీ అభిప్రాయం గుడ్ బ్యాడ్ అట్లా ఏదైనా సరే సినిమా గురించి మీరు చెప్పాలి. రివ్యూస్ ప్రకారంగా అందరూ మీ ఒపీనియన్ ఆనెస్ట్గా చెప్పాలి. ఆ రివ్యూస్ చూసి అందరూ థియేటర్స్ కి రావాలి అని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ. సో లిస్ట్ ఆఫ్ పీపుల్ రాసుకున్న అందరినీ థ్యాంక్ చేయడానికి. సో నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను, కొంచెం టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా ఫ్రెండ్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ. సాయి కిరణ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. వంశీ బ్రో, థ్యాంక్ యూ బ్రో. అండ్ మా ఈ ఈవెంట్కి అంతా జరిగిన ఫనీ బ్రో అండ్ ఫనీ అన్నగారు అండ్ మధు గారు జరిగిన అండ్ మెయిన్ Rashi, thank you for your time coming here, gracing the event. చాలా పంక్చువల్ రాశి, చాలా ప్రొఫెషనల్, తెలుగు బాగా మాట్లాడుతుంది, అర్థమవుతుంది. అండ్ యాక్టింగ్ కూడా, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మొన్నే కంప్లీట్ చేసిన ప్రమోషన్, సో మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు టైం ఇచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా చాలా చేయాలని హోపింగ్. అండ్ దెన్ పృథ్వీరాజ్ సార్, థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ చాలా హెల్ప్ అయింది మూవీకి. థ్యాంక్ యూ సార్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. దాంతోపాటు లిరిసిస్ట్ సురేష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ కమింగ్ హియర్. కాశల్ శ్యామ్ గారు కూడా ఒక పాట రాశారు. సింగర్స్ మాలవిక, హరిచరణ్ అండ్ వాగ్దేవి ముగ్గురు చాలా బాగా పాడారు. అండ్ దెన్ యాక్టర్స్ విజయ్ గారు అండ్ రవివర్మ గారు రాలేపారు ఈవెంట్ కి, కానీ వాళ్ళు చాలా మెయిన్ క్యారెక్టర్స్ చేశారు. చాలా మంచి చంక్ బల్క్ ఆఫ్ ద ఫిల్మ్ లో అని అంటారు. అండ్ మహేష్ అండ్ గురు ఇద్దరు చాలా థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, మంచి స్పీచ్, చాలా థ్యాంక్ యూ. అండ్ గాసిప్ బ్యాచ్ కర్ణ, Gossip Batch, please come. చాలా మెయిన్ సినిమా
నేను ఒక్కడే వచ్చానంటే అందుకే గాసిప్ ఏం అన్న జరగలేదు. వచ్చారు కానీ మేబీ బయటికి వెళ్ళి ఉంటారు ఒకసారి. అండ్ స్పెషల్ క్యామియో జెసిక చేశారు, ఆవిడ కూడా చాలా మంచి యాక్ట్రెస్. దేవి అజంతా అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. యా మ్యూజిక్ పార్ట్నర్స్ ఆదిత్య, ఓకే థ్యాంక్ యూ మాధవ్ అండ్ నిరంజన్ గారు, ఇద్దరు మమ్మల్ని సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ పార్థు రెడ్డి గారు, వన్ మీడియా, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ ఎస్టీ మీడియా అనిల్ అన్న, అనిల్ రానా అనిల్ గారు ప్లీజ్ వెల్కమ్ ఎస్వి మీడియా. మా డిజిటల్ పార్ట్నర్స్ మొత్తం ప్రమోషన్ అంతా ఓవర్సీ చేశారు, సూపర్వైజ్ చేశారు. అండ్ పోస్టర్స్ డిజైన్ విఘ్నేష్, పోస్టర్స్ అండ్ పొలిటిక్స్ చాలా మీరు చూసిన ఈ పోస్టర్స్ అన్ని క్రియేటివిటీ అంతా అయింది. అండ్ ప్రొడక్షన్ టీమ్ నరసింహ గారు అండ్ రాఘవ, రఘు గారు కూడా వచ్చారు. థ్యాంక్ యూ బికాస్ ఈ చిన్న సినిమా అని అందుకని మంచి కంటెంట్ ఉన్న సినిమాకి అందరి కొలాబరేషన్ వల్లే ముందుకెళ్తాం. అదైతే థ్యాంక్ యూ ప్రొడక్షన్ టీమ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ సిక్యూ స్టూడియోస్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సో వైభవ్ సో ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము. ఆ స్టోరీ అంతా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నాం, సో అది మళ్ళీ నేను రిపీట్ చేయను. కానీ మెయిన్ నాకు అనిపించింది ఏంటంటే ఒక రైటర్ డైరెక్టర్కి ఒక యూనిక్ వాయిస్ ఉంటుంది. ఆ యూనిక్ వాయిస్ని అలాంటి రైటర్ డైరెక్టర్స్ అందరూ కలిసి మన సాయి కిరణ్ అన్న, వంశీ బ్రో, వీళ్ళందరూ ఇలాంటి రైటర్ డైరెక్టర్స్ అందరూ కలిసినప్పుడు ఆ యూనిక్ వాయిస్ అన్నీ కలిసి ఒక తెలుగు ఇండస్ట్రీ ఒక రిప్రజెంట్ చేస్తారు అన్నమాట. సో వీళ్ళ నుంచి వచ్చే యూనిక్ ఐడియాస్ ఆడియన్స్ ప్రమోట్ చేయాలి. అండ్ సంథింగ్ యా సో పర్లేదు ఫోన్ చేయండి సార్. ఫోన్ రిహార్స్ చేసుకున్నా కదా వచ్చేస్తుంది అనుకున్నా. యా సో యా సో బేసిక్గా నేను ఎందుకు చెప్తున్నానంటే రైటింగ్ డైరెక్టింగ్ చేసిన వాళ్ళు ఏంటో ఫస్ట్ ఒక బ్లాంక్ పేజ్తో స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఒక ఫస్ట్ కాపీ బయటకు వస్తుంది. ఆ మధ్యలో జర్నీ చాలా వన్ మ్యాన్ ఆర్మీ కింద ఉంటారు, టీమ్స్ ఉంటారు. సో చాలా స్ట్రగుల్, చాలా హై, చాలా లో, అన్ని త్రూ ది ప్రాసెస్ నేను చూసాను. సో జనరల్గా రైటింగ్ డైరెక్టింగ్ చేసిన వాళ్ళు చాలా టైం తీసుకుంటారు సినిమా చేయడానికి, ఎందుకంటే వాళ్ళే స్టార్ట్ చేసి ఎండ్ చేయడానికి. కానీ మా వాడు ఒక్కడు కొంచెం యూనిక్ ఉన్నాడు, 6 monthsకి ఒక సినిమా క్లోజ్ చేయగలడు. సో అది మనందరం ఫ్యూచర్లో చూడాలని, మేము ఇద్దరం చాలా కొలాబరేషన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ ఎవరైతే సినిమా చూడాలనుకుంటున్నారో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని, లాస్ట్ టైం ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ తర్వాత అంత మంచి కంటెంట్తో ఈ సినిమా వస్తున్నాం. సో మీరు అందరూ మీ హస్బెండ్స్తో, ఫ్రెండ్స్తో, ఫాదర్స్తో కలిపి ఉమెన్ అందరూ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ స్పీచ్ విన్నాక గురుచరణ్ గారు. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, అలాగే సోదరులందరికీ, వేదిక మీద ఉన్న ఈ గ్యాసిప్ టీం. ఎందుకంటే నాకు వైభవం ప్రొడ్యూసర్ గారే తెలుసు. అదే మా షూటింగ్ జరిగింది కూడా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు, ఇంకా మిగతా క్రూ నాకు తెలియదు. సో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. సో సారీ అండి అందరికీ. వచ్చిన యాక్టర్స్ కానీ, యాక్ట్రెసెస్ కానీ, హీరోయిన్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, ప్రమోషన్ చేసేవాళ్ళు కానీ, కెమెరా కానీ,
అందరికీ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా వైభవ్ గురించి చెప్పాలంటే ఈ అబ్బాయి ఎవరైనా సరే మేమిద్దరమే ఆర్టిస్ట్ ఉన్నాం. రవివర్మ నేనే ఈ సినిమాలో ఒక యాంకర్ కలిసి పనిచేసిన సీన్స్. ఒకటే మాట ఎవరి నోటంతో ఒకటే మాట ఏంటంటే అతను ఏదైతే రాసుకున్నాడో అదే తీస్తాడు. ఎడిట్ వర్షన్ డైరెక్టర్. ఎందుకంటే నేను తీసి మళ్ళీ దాన్ని కట్ చేయడం అయ్యే ఉండేది. ఎడిట్ వర్షన్ ఎంతవరకు చేయాలో అంతవరకే. ఫస్ట్ డేలో నేను చెప్తున్నప్పుడు ఇది కాదండి, ఇది వేరే రకంగా మనం దాన్ని తీసుకున్నాం. ఐ వాంట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్, చిన్న చిన్న డైలాగులు, దాంట్లో చాలా ఫన్ జనరేట్ ఉంది. ఈ గాసిప్ ఎంత స్పీడ్గా ఒక ఎక్కడైనా సరే ఒక మంచి త్వరగా వెళ్ళదు. ఒక చెడు అయితే వెళ్ళిపోతాయి, ఒక పుకార్లు అయితే ముందు వెళ్ళిపోతాయి. అలాగా ఒక అద్భుతమైన ఆ జూన్లో ఒక డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ రోహిణి స్వామి. తను ఎప్పుడు ఫోన్ చేసినా చాలా దగ్గర మాట్లాడతారు. ఆయన మొత్తం డెడికేటెడ్ టు సినిమా. ఆ ప్రొడ్యూసర్ గారు కానీ, మా కౌండిన్యా కానీ, ఈ వైభవ్ కానీ ఒకటే ఎప్పుడు చూసినా సినిమా 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 మీద ఉంటారు అన్నమాట. ఆ సినిమా ఎడిటింగ్, ఈరోజు ఈ సాంగ్ లాంచ్ అయింది, ఈరోజు మన ఒక మంచి పాట వచ్చింది, కాజల్ శ్యామ్ గారు రాసిన పాట, సాంగ్ చాలా బాగుంది. సో ఆద్యంతో అద్భుతంగా ఉంది సినిమా. అయితే రేపొద్దున నా క్యారెక్టర్కి ఎంత అప్లాజ్ అవుతుందని ముందే చెప్పను. నేను థియేటర్లో చూసాకే చెప్తారు. అది ఆ రోహిణి స్వామి అంటే ఏది పడితే అది ఏంటంటే సొసైటీకి పనికొచ్చే విధంగా ఉండాలి. ఎవరైనా సరే సెలబ్రిటీ ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇట్ ఎఫెక్ట్స్ సొసైటీ అనే కాన్సెప్ట్ మీద తను చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఒక ఎవరిని నొప్పించకుండా కత్తి మీద సాములాగా చాలా చక్కగా డీల్ చేసి దాంట్లో ఫన్ జోడించి తీసుకొచ్చిన క్యారెక్టర్ రోహిణి స్వామి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఆ రోజు నేను యూఎస్ వెళ్ళిపోతున్న రోజు పాపం నా కోసం ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ కలిసి మొత్తం వేరే అన్ని పక్కన పెట్టి కంటిన్యూగా షూటింగ్ చేశారు. నిజంగా ఇంతకుముందు ఎవరో అంటున్నారు మొత్తం ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉండాలని. మేము ఏది అడిగితే అది టయానికి వచ్చేది. చక్కగా చూశారు సినిమా కూడా. ఎందుకంటే ఇలా ఇంత హైట్లో ఉన్న వాళ్ళందరూ వండర్స్ చూశారు. ఇంట్రెస్ట్ నేను చూస్తున్నాను మొత్తం. ఈ హైట్లో ఉన్న పాత జనరేషను మనకి కోటి రామకృష్ణ గారు, బి గోపాల్ గారు అలాగే తీసుకొస్తే ఇప్పుడు ఉన్న సూపర్ హిట్ డైరెక్టర్లు అందరూ ఇంతే మించి ఉంటారు అనమాట. పెద్ద డైరెక్టర్ అంటే క్రియేటివ్ డైరెక్టర్ పెద్ద బ్లాక్ బస్టర్ కొడతారంటే ఇంతే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. ఆ రోజు పోయింది. వైట్ ప్యాంటు, వైట్ షర్టు, వైట్ చెప్పులు. ఆ రోజుల నుంచి మారుతూ 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 వచ్చి ఇప్పుడు మా వైభవ్ లాగా అందరూ యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు. వీళ్ళందరితో పనిచేయడం నిజంగా ఈ యంగ్ టీంతో పనిచేయడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీంకి ఇది పెద్ద సక్సెస్ కావాలి. ప్రొడ్యూసర్ గారు అన్నట్టు వీళ్ళిద్దరూ కలిసి మరలా ట్రావెల్ చేయాలని, సినిమా రిలీజ్ కాకముందు షూటింగ్ అయిపోయిన మరుసటి రోజు నుంచి నేను రోజు ఫోన్ చేస్తాను ఆయనకి. ఏమంటే నెక్స్ట్ మళ్ళీ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి వైభవం చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. అంతకు మించి ఒక డైరెక్టర్కి కావాల్సిన అన్ని హంగులు ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. సో ఈ విల్ క్రియేట్ హిస్టరీ. మీ సపోర్ట్, మీ మీడియా సపోర్ట్ ఉంటే చిన్న సినిమాలు అద్భుతంగా వెళ్తాయి. ఈ రోజున చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, అన్నీ ఒకటే. సో ఏంటంటే కథలో పట్టు, ఆ కంటెంట్లో బ్రహ్మాండంగా ఉంది దీంట్లో. కాబట్టి ఈ సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అద్భుతంగా 26వ తారీఖు జూన్ 26 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరు అందరూ చూసి చక్కటి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చే సినిమా సక్సెస్కి మీ జర్నలిస్టులే దోహదపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ గారికి మైక్ ఇచ్చే ముందు సురేష్ గారు
ఈ సినిమాలో 2 బ్యూటిఫుల్ సాంగ్స్ రాసినటువంటి సురేష్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు యతి గారికి, వైభవ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీళ్ళిద్దరూ ఎప్పుడు విడిగా కనబడడం నేను ఎప్పుడు చూడలేదండి. 10 సార్లు ఆఫీస్కి వెళ్ళి ఉంటాను, ఎప్పుడు కలిసే ఉంటారు. మరి ఏం చేస్తారో నాకు ఏది తెలియదు. సో వైభవ్ గారు ఎలా ఉంటుందంటే 1 monthలో మొత్తం రాసేస్తారు, 2 monthsలో తీసేస్తారు. చాలా స్పీడ్, ఆయనకి ఏం కావాలో చాలా క్లియర్గా చెప్తారు. సాంగ్ కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి, 1 dayలో కంప్లీట్ చేయొచ్చు. అది ఎందుకంటే విషయం ఏది చెప్పాలో క్లారిటీ ఉంటుంది కాబట్టి మాలాంటి వాళ్ళకి చాలా ఈజీ కూడా అవుతుంది. సో అలా హెల్ప్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇందులో 2 సాంగ్స్ రాశానండి. టోనీగా రెక్కలు ఉన్నాయని చిన్న పాప మీద ఒకటి, తర్వాత అజంతా గారి మీద. అజంతా అనే పేరు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే రాజమండ్రిలో అజంతా బిర్యానీ అని ఒక చాలా ఫేమస్ హోటల్ ఉంది. ఆ హోటల్ చాలా ఎమోషన్ అండి నాకు, ఎందుకంటే అక్కడ నేను తిరిగాను, ఆ చుట్టుపక్కల తిరిగేవాడిని. సో ఈయన మా వైభవ్ గారు ఫస్ట్ ఫోన్ చేసి అజంతా గారి మీద ఒక పాట కావాలని అనగానే నేను ఫస్ట్ వెళ్ళిపోవడం, అక్కడికి ఆఫీస్కి వెళ్ళి కలుద్దాం అని చెప్పేసి వెళ్ళి క్లియర్గా రాశాను. ఆ పాట చాలా బాగా వచ్చింది. వీళ్ళతో రామలక్ష్మణ్ లాగా ఎప్పుడు ఇంకా చాలా సినిమాలు తీయాలని, ఆ ప్రతి సినిమాలో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ సార్, సాయికరణ్ గారు మొన్నే వర్క్ చేశాను, చాలా నైస్ పర్సన్. థ్యాంక్ యూ అండి. అజంతా గారు మా ఏం చేశారు, ఏదైనా గానీ బాగుంది ఇంత తీరు. అజంతా గారు నాకిష్టం మీరు, నాలో మీ పేరు చెప్పేది మీరైనా చెప్పలేరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ సినిమా 26వ తారీఖున రిలీజ్ అవుతుంది. 26 మధ్యలో కూడా 6 ఉంది. సో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. సురేష్ గారు, ఈ పాట మీరు రాసి ముగించుకుని రాశారనుకున్నాను కదా, అసలు బిర్యానీ ముగించుకుని నో దట్ ఈస్ అన్ ఎమోషన్. అందరికీ గాసిప్ టీమ్ సపోర్ట్ చేయడం కూర్చున్న అందరికీ థ్యాంక్ యూ. సాయికిల్ సార్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ వైభవ్. ప్రొడ్యూసర్ హ్యూజ్ ఫ్యాన్. ఈ సినిమా ప్రొడ్యూసర్ యతి గారిని చూస్తే అసలు ఆయన తనకి వినిపిస్తాడు కానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈయన వైభవ్ వర్క్ వెరీ హార్డ్. అండ్ వైభవ్ ఏదైనా ఒక కథను నమ్మితే, ఒక కాన్సెప్ట్ నమ్మితే చాలా చాలా కష్టపడతాడు. చాలా డెప్త్ మంచి, చాలా మంచి సినిమా తీసాను అనుకుంటున్నాను. అండ్ కాన్సెప్ట్ అనేది మనకి ఐ థింక్ ఫర్ హ్యూమన్ ఎవల్యూషన్ it is the glue antaru, but at the same time what are the wrong effects of gossip also as a social satire. I think Vaibhav has figured it out. దీంట్లో యాక్ట్ చేసిన మహేష్ గారు, గురు గారు, రాశి సింగ్ గారు, ఫల్గుని గారు, ఎవ్రీబడి ఫెంటాస్టిక్ అండి. అందరికీ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి మంచి సినిమా ఇంకా రావాలి. 26/6/2026 రిలీజ్ అవుతున్న సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వైభవ్ నాకు కేజీకి వర్క్ చేశాడు, కానీ దానికంటే ముందరే పరిచయం. శ్రేష్ తోటి కిస్ అని ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కలిసాను. కలిసి రిలేషన్ సో కలిసి సరే రేపు పొద్దున షూటింగ్ రా అన్నాను. పొద్దున ఫోన్ చేసి నేను రావట్లేదు అన్నది షూటింగ్. ఫస్ట్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాడు, తనకి ఏం కావాలి ఏంటి అన్నది చాలా స్పెసిఫిక్ గా తెలుసు. అది నాకు వచ్చి అట్లా కాదు నువ్వు రా అని చెప్పి తర్వాత నాతో అన్ని ట్రావెల్ అయ్యాడు, స్టేషన్ ట్రావెల్ అయ్యాడు. సో గాసిప్ టైటిల్ అయితే చాలా బాగుంది. ఒకటి ఏంటి అంటే నాకు నచ్చినది, ఈ రోజున ఈ సినిమా జరుగుతున్నప్పుడు కానీ ఈ రోజున కూడా మమ్మల్ని ఎవరిని ఎలాంటి సాయం కోరలేదు. తను తన టీం తోటి అన్నీ కష్టపడి చేసేవాడు. నాకు యాక్చువల్లీ వాళ్ళని తెలియదు, మొన్న ఫోన్ చేసి రాగా అని చెప్పి చెప్పేంత వరకు నాకు తెలియదు. సో ఆ కష్టానికి ఎప్పుడు కూడా రిజల్ట్ బాగుంటుంది. టీజర్ అయితే బాగుంది. అండ్ నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు
పృథ్వీ గారు నాకు వినాయకుడికి వర్క్ చేశారు. ఆయన ఒకే ఒక్క సీన్ ఆయన సార్ చిన్న సీన్ సార్ ఇది అని అంటే ఆయన చేస్తాను అని అన్నారు. ఇప్పటికి కూడా ఆ సీన్ గురించి మాట్లాడతారు సార్. సో థ్యాంక్ యూ అందరూ మా సురేష్ గారికి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. సో హీరో బాగున్నాడు అండ్ రాసి అండ్ పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. సో I would say good luck to the team and Yeti వైభవ్ సపోర్ట్ చేసినందుకు చాలా మొత్తం టీం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ గుడ్ లక్ టు ద టీమ్. గాసిప్ అడుగుతాడు కదా చెప్పండి. కేరింత జరుగుతున్నప్పుడు ఫుల్ అమ్మాయి ఫాలోయింగ్ ఉండేది. సగం సినిమా విలువ అవడానికి కారణం వైభవ్. సో టీం అందరూ అనుకున్నాను పిలిచి ప్లీజ్ చేసేవాళ్ళు కూడా వైభవ్ని. సో గుడ్ లక్. అండ్ ఈ గాసిప్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ప్రొడ్యూసర్స్ కి మనీ అండ్ ఆర్టిస్ట్ ఫేమ్ అండ్ వైభవ్ కి లాంగ్ లాస్టింగ్ కెరీర్ కావాలి. అండ్ గుడ్ లక్ టు ద టీమ్. థ్యాంక్ యూ. వెరీ మచ్. హలో ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ అండ్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు ఫస్ట్ థింగ్. అండ్ టెక్నికల్లీ నా ఫస్ట్ ఫిలిం. నేను చాలామందికి తెలీదు, ఈ సినిమాని నేనే రాశాను, నేనే తీశాను, రైటర్ డైరెక్టర్. మై నేమ్ ఇస్ వైభవ్ కౌండిన్య. గాసిప్ గురించి చెప్తాను. బేసిక్గా మనందరి లైఫ్లో మనందరం ఎవరో ఒకరు గాసిప్లో ఉంటాము. మనం కూడా ఎవరో ఒకరితో వాళ్ళ గురించి వేరే వాళ్ళ గురించి గాసిప్ చేస్తూ ఉంటాము. సో గాసిప్ అనేది లేకుండా ఎవరి లైఫ్ వెళ్ళదు. సెకండ్ థింగ్ ఏంటంటే గాసిప్కి ఎప్పుడు మనం ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. అంటే ఎవరైనా వచ్చి మాట్లాడినా, ఒక అమ్మాయితో ఒక అబ్బాయికి అఫైర్ ఉందన్నా, లేకపోతే లెటస్ సే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అన్నా, ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్, ఒక గాసిప్ ఉందన్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. కానీ అవతల పర్స్పెక్టివ్, అంటే అవతల ఎవరైతే పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అవతల పర్స్పెక్టివ్ గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. ఆ టైం వరకు మనం ఎంటర్టైన్ అయ్యామా లేదా అన్నది ఒకటే చూస్తాం. అదర్ సైడ్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ ని చూపించడానికి ఈ ఫిలిం చేసాం. అండ్ దీంట్లో చాలా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నావి ఉన్నాయి, నా ఫ్రెండ్స్వి ఉన్నాయి, అండ్ నేను చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణం అన్నీ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి బాగా వినేది ఏంటంటే గాసిప్, రిగార్డింగ్ గాసిప్ ఒక ఇది ఉంటుంది, నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటారు. అంటే నేనేమంటానంటే పొగని సృష్టించడం చాలా సులువు, కానీ నిప్పుని నిరూపించడం చాలా కష్టం. సో మనం ఎంత మాట్లాడినా, ఎన్ని చేసినా, మన మాటలు కానీ మన చేష్టలు కానీ అవతల వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేయనంత వరకు దట్స్ ఓకే. బట్ వన్స్ అది ఎఫెక్ట్ అయ్యాక ఆ జర్నీ అవతల మనిషి లైఫ్ని ఎలా నాశనం చేస్తుంది. అంటే ఒక నలుగురు సరదాగా మాట్లాడుకునే మాటల వల్ల ఒక మనిషి జీవితం నాశనం అయిపోతే అసలు ఎలా ఉంటుంది. అది ఎలాంటిదంటే ఒక మనిషికి నొప్పి లేకుండా చావు వచ్చేలాంటిది అన్నమాట. అలాంటి ఫీలింగ్ ఈ సినిమా చూసాక మీ అందరికీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఈ సినిమాని అంటే గాసిప్ అని టైటిల్ పెట్టి రీసెంట్గా ఇంటర్వ్యూస్ అవి చేశాను, చెప్పినప్పుడు కూడా ఒక సోషల్ మెసేజ్ లా చూస్తున్నారు. బట్ అదొక మిస్కన్సెప్షన్ ఉన్నారు. ఇది సోషల్ సెటైర్. బేసిక్గా నాకు మెసేజ్ అవి ఇష్టం, అంటే ఇవ్వడం అంత ఇష్టం ఉండదు, అండ్ తీసుకునే ఇంట్రెస్ట్ కూడా మీకు ఉండదని నాకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఒకరు చెప్తే వినే పొజిషన్లో ఎవరు లేరు. సో అందరికీ తెలుసు మనం ఏం మాట్లాడుతాం, ఏం చేస్తున్నాం. సో లెట్ us ఆల్ బీ కాన్షియస్. తెలియకుండా మనం ఏంటంటే మన సొసైటీలో ఒక టాక్సిసిటీని బాగా ఎంకరేజ్ చేస్తాం. ఆల్ కైండ్స్ ఆఫ్ టాక్సిసిటీ, నాట్ ఓన్లీ సోషల్ మీడియా, నాట్ ఓన్లీ ఎనీ అదర్ థింగ్స్. సో ఎప్పుడైతే ఒక టాక్సిసిటీని మనం ఎంటర్టైన్ చేస్తూ దాన్ని మనం పెంచి పోషిస్తుంటే సొసైటీ ఒక పాయింట్కి వెళ్ళేటప్పటికి చాలా రాక్షసత్వంగా తయారై మనం బతకడానికి చాలా భయంకరంగా ఉంటుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరి మీదైనా మనం మాట్లాడేటప్పుడు, అంటే మాట అగ్నిహోత్రంతో సమానం అంటారు. మాటకున్న విలువ దేనికి ఉండదు, మాటకున్న పవర్ దేనికి ఉండదు. ఒక మాటతో ఒక మనిషిని బతికించవచ్చు, ఒక మాటతో ఒక మనిషిని చంపేయచ్చు. అలాంటి మాటని చాలా విలువతో
చాలా పొదుపుగా వాడితే మనందరి లైఫ్ చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ఎవరెవరైతే అంటే తెలిసి తెలియక అవతల వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ గురించి గాసిప్ చేసి వాళ్ళ లైఫ్ని వీళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళందరికీ ఈ సినిమా ఒక స్లిప్పర్ షాట్ లాంటిది, అంటే చెప్పు దెబ్బ లాంటిది అన్నమాట. సో ఈ గాసిప్ సినిమా నాకు అంటే ఈ జర్నీ చాలా మోస్ట్ మెమరబుల్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అండ్ నెక్స్ట్ ఎండింగ్ ఏదైతే షూట్ అయ్యి కంప్లీట్ అయ్యి అన్ని జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి హర్డిల్స్ రాలేదు, డెస్టినీయో వాటెవర్ ఇట్ మే బి. అండ్ సో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండేది ఈ సినిమా వరకు. ఫస్ట్ నా మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్ యతి. సో మేమిద్దరం అంటే నేను తనకి థ్యాంక్స్ చెప్పను, బట్ తప్పదు. సో ఎందుకంటే మేమిద్దరం ఒకటిగానే చేసాం, అన్ని ప్రతిదీ డిస్కస్ చేసుకున్నాం. నథింగ్ అంటే మా ఇద్దరి మధ్య తెలియదు ఏం లేదు. సో తను ఎక్స్ట్రీమ్ సపోర్ట్, అంటే ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి ఒక తన సిగ్నేచర్ వాయిస్ తను ఒకటి అనుకుని ఒక కథ ఏదో డైరెక్టర్ అయిపోవాలనుకుంటే ఎప్పుడైనా అయిపోవచ్చు, బట్ నేను అనుకున్న కథ నేను అనుకున్నట్టుగానే నేను అనుకున్న మనుషులతోనే నేను అనుకున్న టైంలోనే చెప్పాలనుకున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడము అది తనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కంప్లీట్గా 100% నన్ను బిలీవ్ చేసి నా మీద నమ్మకం పెట్టి ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ లో చెప్పాను. లవ్ యూ అన్నా, మనం ఇంకా చాలా కలిసి చేస్తాం. సో అండ్ వన్ మోర్ థింగ్, మ్యూజిక్ శక్తికాంత్ కార్తిక్ సార్ ఫిదా వర్క్ చేశారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే అంటే గాసిప్ స్టోరీ చెప్పానో ఆల్మోస్ట్ ఐ స్ట్రాంగ్లీ రిమెంబర్ 11 o'clock కథ స్టార్ట్ చేసాం, 4 o'clock వరకు డిస్కషన్ అయింది. బట్ ఆయన సినిమా చేస్తారో చేయలేదో చెప్పలేదు. అదే సార్ ఏంటి ఫ్లైట్ టైం అవుతుంది చేస్తారా బయలుదేరమంటారా ఏంటంటే, లేదు నేను ఫస్ట్ చెప్పిన 1 hourలోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను, జస్ట్ నీ కాన్ఫిడెన్స్ టెస్ట్ చేశాను, పేషెన్స్ టెస్ట్ చేశాను అన్నారు. సో థ్యాంక్ యూ సార్, నా కాన్ఫిడెన్స్ పేషెన్స్ టెస్ట్ చేసినందుకు. అండ్ వన్ మోర్ థింగ్, ఎడిటర్ జై కుమార్ నేను ప్రీవియస్ ఫిల్మ్ లో వర్క్ చేశాను, తను అప్పుడు అసోసియేట్ ఎడిటర్గా చేశాడు. అండ్ మంచి టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్, అండ్ డైరెక్టర్ ఏది కావాలన్నా టైంకి వచ్చి చేసి డైరెక్టర్ని సాటిస్ఫై చేయగలిగే ఒక ఎడిట్ కట్, ఒక క్లారిటీ ఉన్న ఎడిటర్. ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎడిటర్ అవుతాడు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా డిఓపి సతీష్ గారు, ఆయన పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది ఒక రకమైన ఫీలింగ్ ఉంటారు, అంటే చిన్న బడ్జెట్ సినిమా అని చెప్పడానికి కానీ ఇది లో బడ్జెట్ ఫిల్మ్ అని అనడానికి కానీ. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఎంత పెద్దవాళ్ళైనా, చిరంజీవి గారు అయినా ఎవరైనా చాలా చిన్నగా స్టార్ట్ అయిన వాళ్ళు, డైరెక్ట్గా ఎవరు పెద్ద సినిమా 100 కోట్ల సినిమా చేశారు. సో అలాంటి సినిమా చేయాలంటే కెమెరా అంటే డైరెక్టర్ ఫోటోగ్రఫీగా ఒక భయంకరమైన సపోర్ట్ ఉండాలి. ప్రతి దాంట్లో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది, ఒక లైట్ అనో లేదంటే ఇంకొక ఫిల్టర్ అనో కెమెరా అదనో ఇదనో. బట్ ఆయన ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా నేను ఏం చెప్పినా కాదనకుండా సరే సార్ చేద్దాం అని చాలా స్మూత్గా పేషెంట్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మా రఘు, విశాల్ అండ్ ప్రొడక్షన్ నరసింహ గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఇంత స్పీడ్గా ఇదయ్యేది కాదు. సో మీ ఎఫర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఐ థింక్ విశాల్ ఈస్ హియర్. విశాల్ కమ్ అప్. విశాల్ మీరా? ఓకే ఓకే. సో రాబాయ్ యాక్షన్ స్పీచ్ ఆగుతుంది వచ్చేవరకు, దా స్పీడ్ రావాలి. కమ్ కమ్ కమ్. ఓకే. సో ఎందుకంటే ఇలాంటి సినిమా ఒక కనిపించాల్సినప్పుడు కనిపించకపోతే తర్వాత మనం ఎవరు చూపించారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నా మొత్తం టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే ఈ ప్రాజెక్ట్ని ఇంత ఫాస్ట్గా అవడానికి నేను అనుకున్న విజన్ని స్క్రీన్ మీదకి రావడానికి ప్రొడక్టివ్గా వర్క్ చేశారో వాళ్ళందరికీ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అండ్ నేను ఫస్ట్ ఇద్దరి గురించి మాట్లాడాక అప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ మా కిరణ్ అన్న, మోర్ ఫ్యామిలీ. బట్ అన్నయ్య దగ్గర నాకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే మంచితనం, నచ్చని క్వాలిటీ కూడా అదే. సో నాకేంటంటే అంటే అంత మంచితనం నేను తీసుకోలేను, అంటే అసలు ఎలా ఉంటుందో అంత మంచిగా అనేది నాకు అర్థం అవ్వదు.
ఎందుకంటే ఆయనకి ఇలా మనసులో ఏముండదు, ఒక ప్యూర్ వైట్ పేపర్, ఒక ప్యూర్ ముత్యంలా ఉంటుంది ఆయన మనసు. నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి, చాలా మంది తెలియదు. నేనంటే ఆయనతో జర్నీ చేశాక బయటకు వచ్చాక రైటర్గా ఆయనతో జర్నీ చాలా మందికి తెలియదు. బట్ ఈ సినిమా చేయడానికి నేను ఆయన దగ్గర వర్క్ చేసిన కారణం ఎందుకంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఎలా చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్, ఒక దారి చూపించిన ఆయనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చి నా క్రియేటివ్ ఆటను తీర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వంశీ. అండ్ మనకి వంశీ ఎందుకు ఫ్రెండ్ అన్నానంటే లైఫ్ లో ఒక డిప్ వస్తూ ఉంటుంది, అంటే మనం ఎంత ట్రై చేసినా ఏది వర్కౌట్ అవ్వదు, రకరకాల కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. ఎవరితో మనం యాక్టర్ చాలా టాంట్రమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటే మా చాలా దగ్గర తీసుకుంటాను. అసలు ఎందుకు కూడా చూడాలి నాకు, అంటే ఆ ఛాలెంజ్ ఏంటి, అసలు ఎందుకు ఏంటో. అండ్ రాశిని కూడా చాలా మంది హీరోయిన్ సెంట్రిక్ అన్నప్పుడు తను కూడా మేబీ తనకు చెప్పుకుంటారు ప్రొడ్యూసర్స్ వాళ్ళు, చిన్న ప్రొడక్షన్ కదా హీరోయిన్ సెంట్రిక్ ఎందుకు రిస్క్ అది ఇది అని చెప్పు రాసి వాళ్ళందరికీ. వాళ్ళకి కూడా ధైర్యం ఉంటే మాలాగా నేను పెట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేసి సినిమా తీయమను చెప్పు, ఏం మొహమాట పడకు. మనం చాలా మంచి సినిమా చేసాం, నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది, ఎంత కలెక్షన్ చేస్తుంది అని పక్కన పెడితే ఈ సినిమా చూసాక ఇది బాగాలేదు అని అనేవాళ్ళైతే చాలా తక్కువ మంది ఉంటారు. ఇది రకరకాల పర్స్పెక్టివ్ ఉన్న పీపుల్కి రకరకాలుగా అర్థం అవుతుంది. గాసిప్ చేసేవాడికి ఒకలా అర్థం అవుతుంది, అది వినేవాడికి ఒకలా అర్థం అవుతుంది, దానివల్ల సఫర్ అయ్యేవాడికి ఇంకోలా అర్థం అవుతుంది. సో చాలా ఎక్కువసేపు మాట్లాడాను, బట్ దట్స్ ఓకే అనుకుంటున్నాను, మీరే నా సినిమా కాబట్టి. సో అన్నయ్య ఏమైనా మర్చిపోయాను. యా, కృష్ణవంశీ అండ్ గాసిప్ బ్యాచ్ వాళ్ళు చాలా ఒక 5 సీన్స్ ఉంటాయి, బట్ సినిమా వరకు మాత్రం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్విస్ట్స్ ఆఫ్ ది ఫిలిం అన్ని వాళ్ళ దాంట్లోంచే ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అండ్ స్క్రీన్ ప్లే అది ఎక్స్ట్రాడినరీ వచ్చింది వాళ్ళ వల్ల, వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇండియన్ మీడియా. ఇది చాలా చిన్న ఫిలిం అయినా నేను డేర్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నా, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎక్కువసేపు మాట్లాడడానికి క్షమించండి. నేను అంటే నా ఫీలింగ్ ఏంటంటే అవసరమైనప్పుడు అనవసరమైనప్పుడు ఎక్కువ మాట్లాడితే ఎంత తప్పు, అవసరమైనప్పుడు తక్కువ మాట్లాడినా కూడా అంత తప్పు. సో అందుకని మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరి గురించి చెప్పడానికి ఎవరు ఉంటారు, నేనే చెప్పాలి. సో అండ్ థ్యాంక్స్ ఫర్ మంజుష ఆల్సో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరు ఎన్ని మాట్లాడినా కాదని లేని మాటలన్నీ చెప్పారు. గారి స్పీచ్ తర్వాత నాకు భయం వస్తుంది. ఇంత అవుతుంది, ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు అబ్బా, ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు. బట్ ఐ నో దట్ యు స్పోక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. అండ్ ముందుగా సాయి కిరణ్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రిలీజ్ యువర్ ట్రైలర్ అండ్ సాంగ్. గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇప్పుడు మహేష్ గారు చెప్పారు కదా ఈ అమ్మాయి ఇప్పుడు వైరల్ ఉంది, మీడియా వాళ్ళే. సో థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా బికాస్ యూ ఆల్వేస్ సపోర్ట్, యూ సపోర్టెడ్ మీ అండ్ యూ సపోర్ట్ ఎవ్రీవన్, యూ సపోర్ట్ ద ఫిల్మ్. ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. గాసిప్ గురించి చెప్పాలంటే ఫర్ మీ గాసిప్ ఇస్ అజంతా, అజంతా ఇస్ గాసిప్. ఇది సోషల్ సెటైర్ ఫిల్మ్. హౌ intentional ga unna unintentional ga unna gossip can change someone's beautiful life upside down into a tragedy is a film. ఇప్పుడు చాలా మంది చెప్పారు నన్ను, మీరు ఆ మూవీలో అంత సీన్ ఉంది, మీకు ఆ మూవీలో తక్కువ సీన్ ఉంది, ఆ మూవీలో అంత స్క్రీన్ లో స్పేస్ లేదు, ఇప్పుడు ఇది చేసాము. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు మీరు, నేను చెప్పాను నాకు పర్ఫార్మెన్స్ చేయాలి, పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ చేయాలి, మూవీ చేయాలి, ఇప్పుడు ఇది చేశాను. ఇది నా ఫస్ట్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్. అండ్ మీకు తెలియదు, ఇప్పుడు నాకు మామూలుగా మీడియా ఇంటరాక్షన్ ఉన్న ఇంటర్వ్యూస్ ఉన్న నేను చాలా కాన్ఫిడెంట్గానే ఉంటాను, కానీ ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సో నర్వస్. ఎందుకంటే దిస్ ఫీల్స్ లైక్ అ ప్రెషర్. ఐ డోంట్ నో హౌ హీరోస్ ఫీల్, ఐ డోంట్ నో. ఈవెన్ ఇక్కడ వచ్చిన ముందు కూడా ఫస్ట్ టైం సో నర్వస్, ఐ డోంట్ నో వాట్ I'm feeling that because I think this is also one of the no matter how many films you do, no matter 2, 3, 4, 5, for me every event, every day, every shoot feels like first day. I get exactly same amount of passion
and same amount of nervousness, and ఈరోజు కొంచెం ఎక్కువైంది ఎందుకంటే దిస్ మూవీ ఈజ్ మైన్, ఐ కెన్ సే దట్. అండ్ ఈ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు చూస్తారు. No one will complain, ask me questions in interview that మీకు ఇది ఇవ్వలేదా ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు వైభవ్ గారి గురించి మాట్లాడతాను. గట్స్ ఉండాలండి, ఇప్పుడు గట్స్ ఉండాలి, నాకు లేదు అసలు గట్స్ ఉండాలి. రాసినందుకు, నాకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. దిస్ ఈజ్ బిగ్ ఛాలెంజ్ టు మీ యాజ్ వెల్. ఎందుకంటే ఇప్పుడు నేను అంత పెద్ద స్టార్, I feel like I am a newcomer. I have little bit of experience and a hunger to perform in every film that I get. But meeting Elena time lo, as a member, I don't think I don't have that much fan following that they can put money on me and take the film. He was much more confident than me. Anta clarity మీకు ఎలా వచ్చింది నాకు తెలియదు, బట్ నా మీద అంత కాన్ఫిడెంట్ మీరు పెట్టారు, చాలా చాలా థ్యాంక్ యూ. ఫ్రమ్ డే 1 to లాస్ట్ డే అంత క్లారిటీ నేను కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కూడా చూడలేదు. అంత ఫాస్ట్గా సినిమా షూటింగ్ అయింది, ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ అలా ప్రిపరేషన్తో చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారు యతి గారు మీరు అందరూ చూసారు, చాలా క్యూట్ ఉన్నారు కదా. మంచి ఫోన్ చూసి అన్ని పేర్లు గుర్తొచ్చి అన్ని పేరు తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ యతి అగైన్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ and for believing in this kind of a subject. First of all, I'm very underconfident. I'm still underconfident, and I think this is the way to go in life. In every film, I want to be this nervous and underconfident, so I behave and work like a chinnapilla and like a student. Yati garu ee cinema ki enta kavalu anta kharchu pettaru, hands open chesi kharchu pettaru. క్వాలిటీ ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా ఇప్పుడు కాంటెంట్ మూవీ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్తో కంపేర్ చేశాను. ఐఎమ్ నాట్ దాట్ బిగ్ ఆఫ్ ఎన్ యాక్టర్, బట్ ఆ కాంటెంట్ ద గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు మా ఇంటి బంగారం కూడా వచ్చింది, ఇంత పెద్ద హిట్ అయింది కాంటెంట్ వల్లే. maybe I'm not that great of an actor or that great of a star, but the way Vaibhav garu has taken this film and shot this film and written this film with so much of confidence that even if నాకు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండా కూడా నాకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మీకు కూడా మీ మీద తెలుసు. ఇప్పుడు మా సతీష్ గారు ఈ మూవీ ఐ థింక్ ఐ లుక్ ద బెస్ట్, మీ వాళ్ళ మా డిఓపి. అండ్ శృతి, ఐ హ్యాడ్ గ్రేట్ టైం షూటింగ్ విత్ యూ. మహేష్ గారు అండ్ గురు గారు, I have had quite some working days with both of them. For the first time this happened with me that movie lo na maximum days aide naadi. First time. And I did it with no complaint. I was so happy that once caravan ki vachin tarvata I'm out of the caravan. Idi first time అది జరిగింది నాతో. ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత అసలు ఒక్క మినిట్ కూడా దొరకలేదు. చేంజ్ షార్ట్. Now I understand the pressure of the main actors. Oh my God! But Mahesh garu na scenes, it's completely different scenes. One side you see a young girl with so much of dreams to do great in life, and one side you see a very responsible woman. So both of them has done amazing work, and the story is about Ajanta. How she transforms into a happy girl to a very very responsible woman. And ఇప్పుడు పాల్గొని మాస్టర్ సునీల్ మాస్టర్ గురించి, if you all notice or not, in the first cinema where I danced. Okay, నాకు అసలు డాన్స్ మీద కాన్ఫిడెన్స్ లేదు. సినిమాలో డాన్స్ అంటే ఐ వాజ్ లైక్ షివరింగ్. I'm like, అమ్మో, what are you making me do? But because of Falguni master and Sunil master, they came to my house so many times and I've tortured them to give me practice for very simple steps. Thank you so much for that. And Falguni, the first cinema where she acted with me, off screen best friend, on screen best friend, great experience. I'm so sorry if I'm forgetting some names, because it's the first time that
I feel like a responsibility to take everyone's name, but I'm not that great at it. But Manisha garu, మీరు చాలా క్యూట్గా ఉన్నారు. I love your dimples and అన్ని టైం నా గురించి చాలా మంచి మంచి మాటలు చెప్తారు మీరు. సో బికాస్ యూ డిజర్వ్. థ్యాంక్ యూ సో మచ్. మీరే చెప్పారు కదా దట్ సో మచ్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇంత తక్కువ టైం స్పాన్లో